హే గాయ్స్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్. టుడే రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక హాఫ్ కేజీ టమాటో తీసుకున్నాను, 5 ఎగ్స్. ఇంకా దాంట్లోకి వచ్చేసి అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేథి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇవి తీసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసాను. ఇవి రెండు కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు, బ్రౌన్ కలర్ వచ్చే పని లేదు. కొంచెం లైట్గా ఫ్రై అయితే ఇంకా దాంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా అందులోనే కొంచెం కసూరి మేథి అయితే వేస్తున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం కసూరి మేథి వేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కర్రీస్లో. ఇవి రెండు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటో వేస్తున్నాను. ఇంకా ఈ టమాటో పీసెస్లోనే నేను కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మెత్తగా ఉడికే దాకా ప్లేట్ వేసి పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మెత్తగా ఉడికిన టమాటో మొత్తం దాంట్లో కొంచెం కారం అయితే వేస్తున్నాను. కర్రీకి సరిపడినంత కారం వేసి ఇంకో 5 మినిట్స్ ఉడకనివ్వాలి. టమాటో పీసెస్ అయితే బాగా మెత్తగా ఉడికి గ్రేవీలా వచ్చింది. కర్రీ దగ్గర పడింది, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇంకా దీంట్లో ఇంకా మనం ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకోవాలి. టమాటో ఎగ్ కర్రీ వచ్చేసి సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా దీంట్లోనే మనం ఎగ్స్ బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రేక్ చేసి వేస్తున్నాం కదా, ఆ ప్లేస్లో మనం బాయిల్ చేసి వేయచ్చు ఎగ్స్. కర్రీ అలా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. కాకపోతే దీంట్లోనే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. నేను కర్రీలో యాడ్ చేస్తున్న ఎగ్స్ ఒకసారి చూడండి, ఎగ్స్లో ఒక తేడా అనేది కనిపిస్తుంది మీకు. ఇంకా అలానే ఎగ్స్ మొత్తం వేసి అయిపోయిన తర్వాత ఒక్క 2 సెకండ్స్ అలా వదిలేయాలి. కర్రీ వచ్చేసి కదిలించకూడదు, కదిలిస్తే ఏమవుతుంది కొంచెం నీసు వాసన అనేది వస్తుంది. అలా లేకుండా ఒక 2 సెకండ్స్ వేస్తే ఇది చూడండి ఎలా వచ్చిందో కర్రీ అనేది. ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే నేను కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలానే ధనియా జీరా పౌడర్ అయితే వేసాను. ఒక 2 సెకండ్స్ ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎగ్ టమాటో కర్రీ వచ్చేసి ప్రిపేర్ అయిపోయింది. టేస్టీ యమ్మీగా ఉంది అసలు కర్రీ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.